నరసరావుపేటలో పిడబ్ల్యూడి వర్క్షాప్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ 31వ మహాసభలు నిర్వహించారు. అరండల్పేటలో జరిగిన ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ రైట్ కెనాల్ పరిధిలోని లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, మహిళా మజ్దూర్లు, వాచ్మెన్లు మహాసభలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈరోజు పీడబ్ల్యూడి వర్క్షాప్స్ అండ్ కెనాల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 31వ మహాసభలు నరసరావుపేటలో ఆఫీసులందు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ఇప్పుడే మంచి ప్రదర్శన నిర్వహించుకొని ఎంప్లాయీస్ అంతా కూడా ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ జెండావిష్కరణ కూడా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు జెండావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ నాగార్జున సాగర్ కుడి కాలువలో శాశ్వతంగా పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పిఆర్సీ కూడా తొందరలో వేసి ఈ కార్మికులకు, ఈ ఉద్యోగులకందరికీ కూడా పిఆర్సీ ప్రకారంగా వేతనాలు సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ చాలామంది రిటైర్డ్ అయిపోతున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ మెయింటెనెన్స్లో ఎంప్లాయీస్ను పెట్టి కాలువ మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి. కాలువ మెయింటెనెన్స్ చేయడంలో అనేక మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిపోతున్నా రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగులందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసి ఎన్ఎంఆర్ వర్కర్స్ అందరూ రెగ్యులర్ చేసి అవుట్ సోర్సింగ్ లేకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఈ లేబర్ చట్టాలను మార్చివేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దీనివల్ల ఉన్నటువంటి యూనియన్లను కూడా నిర్వీర్యం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి దీన్ని ఏఐటీయూసీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గత ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. దాదాపు 30-40 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేబర్ కోడ్ అమల్లో భాగంగా 8 గంటల పనిని 12 గంటలు పెంచుతూ తీర్మానం చేశారు. ఇది కూడా చాలా దుర్మార్గం. మహిళలు రాత్రిపూట పని చేయాలంటాడు. ఎలా చేస్తారు మహిళలు రాత్రిపూట పని? కాబట్టి ఇటువంటి విధానాలు మానుకోకపోతే మేము ఏఐటీయూసీగా అన్ని రంగాల ఎంప్లాయీస్ను, ఉద్యోగులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మీ ప్రభుత్వం సంగతి తాడో పేడో తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నాగార్జున సాగర్ కుడి కాలువలో పనిచేస్తున్నటువంటి పీడబ్ల్యూ వర్క్షాప్ అండ్ కెనాల్స్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నాయో ఈ సమస్యల పైన దీర్ఘకాలికంగా మా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సమస్యల పైన కూడా ఏఐటీయూసీగా ఉద్యమిస్తామని తెలియజేస్తూ మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. జయప్రదం చేయండి 31వ మహాసభలను, 31వ మహాసభలను నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఖాళీ పోస్టులను, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఖాళీ పోస్టులను బకాయిలను, పెండింగ్లో ఉన్న బకాయిలను వెయ్యాలి. పిఆర్సీ కమిటీని జిందాబాద్ ఏఐటీయూసీ. కామ్రేడ్స్
ముందుగా